విడిపోయినప్పుడు మీరు వెళ్ళకపోతుందో కలిసిపోతారా? అంతేనా కదా? ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కలిసి వెళ్తారు కదా. సో ప్రతిరోజు ఇదే నాతో కూడా అట్లే ఉంది. ఈరోజైతే మా బాబు కాలేజ్ కోసం తీసుకెళ్తా, లేకపోతే నజ్మా మేడం నాతో పాటు అనుకుంటే. సో మేము రోజు ఇంటి నుంచి వెళ్తుంటే వీళ్ళు చూసే వాళ్ళంతా ఏంటంటే వీళ్ళు తిరిగిపోతారా బిజినెస్ చేయకపోతారా అంటే మా లైఫ్ అట్లా అయిపోయింది. సో ఈ బిజినెస్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒకటే పని చేస్తారు. వేరే దగ్గర మాత్రం ఆప్షన్ ఉండదు. సార్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్, మేడం ఒక అదే కాలేజీలో లెక్చరర్, ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ అక్కడి వరకు వెళ్ళిన దాకానే హస్బెండ్ వైఫ్, లోపల గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత కదా ఒక దగ్గర లంచ్ టైంలో ఒక్కసేపు 10 నిమిషాలు ఎక్కువ కూర్చొని తిన్నా ఏమనుకుంటున్నారు, ఇల్లు అనుకుంటున్నారు, అంతేనా కాదు? కానీ ఈ బిజినెస్ బ్యూటీ ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఒకటే దగ్గర ఉండి బిజినెస్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ జాబ్ ఎక్కడైనా ఉన్నారా? సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అంత బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో దీన్ని ఒక వరంగా తీసుకోవాలి మనం. కొంచెం హార్డ్ వర్క్, ఒక 5 సంవత్సరాల గేమ్ ప్లాన్. ఈ 5 సంవత్సరాలు కష్టపడితే ఇందాక సార్ చెప్పినట్టు 2030 అంటే సార్ ఆల్రెడీ 5 years అక్కడికి కంప్లీట్ అయిపోతాయి. అక్కడ నుండి ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డబ్బులు పెరుగుతూనే ఉంటుంది. సో అట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీ. దాంతోపాటు ఈ బిజినెస్లో వేరే జాబ్లో బిజినెస్లో లేని ఒక పాయింట్, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే సెక్యూరిటీ. అది కూడా 3 generation సెక్యూరిటీ. 3 generation సెక్యూరిటీ అంటే ఎప్పుడో వస్తేమో అనుకుంటాం మనం, కాదు. 3rd generation, 2nd generation ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, మాత్రం చేతిలో ఉంది. 2nd generation కాదా? 2nd generation అంటే మనం పోయిన తర్వాత అనుకుంటాం, కాదు కదా. ఒక ఫీలింగ్ వస్తుంది 3rd generation, ఎవరు చూసి 3rd generation అని అనుకుంటారు. కానీ మీ 3rd generation ఇప్పుడు ఉంది మేడం, అంతేనా కాదా? మన వాళ్ళు ఉన్నారా లేదా? 3rd generation ఇప్పుడు ఉంది మన ఎప్పట్లో గట్ట. 2nd generation మనతో పాటు ఉంటారు ఎవ్రీ 20 years. ఎస్. సో వాళ్ళ కోసం ఒక సెక్యూరిటీని వేరే బిజినెస్ కానీ జాబ్ కానీ ఇచ్చేది ఉందా? ఇవ్వలేదు. కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ మాత్రం ఇవ్వలేదు. ఒక మాట చెప్పి నేను ఏం చేస్తున్నా, నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒక క్వశ్చన్ అడిగి ఇక్కడ లీడర్ మీరందరూ కూడా, నేను అదే క్వశ్చన్ అడుగుతా. ఈరోజు నైట్ మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత, అందరికి భోజనాలు అయిపోయిన తర్వాత, మీ పిల్లలు పడుకున్న తర్వాత మీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఫేసెస్లో చూడండి, మీ పిల్లల ఫేస్, పడుకున్న పిల్లల ఫేస్ ఎట్లా ఉంటుంది? రిలాక్స్గా పడుకుంటారు కదా. మనం అంత రిలాక్స్గా పడుకోగలుగుతామా? లేదు. కానీ వాళ్ళు ఎందుకు అంత రిలాక్స్ ఉన్నారు? పేరెంట్స్ ఉన్నారు, నాకు రేపు పొద్దున ఏం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు. సో ఒకవేళ మనది ఏమైనా గ్యారంటీ ఉందా? మన ఇన్కమ్ ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. అట్లాంటప్పుడు ఒకవేళ జరగరాని జరిగితే ఎవరో పిల్లలు, మన పిల్లలు కాదు, మనం బాగుండాలి, అందరం బాగుండాలి, ఎవరో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే అట్లాంటి పీస్ఫుల్ స్లీప్ వాళ్ళు పడుకోగలుగుతారు? ఒకసారి ఆలోచించండి, ఎట్లుంటారు నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ లైఫ్. ప్రతి చిన్నదానికి ఎవరి దానిపైన డిపెండ్ కావాలి, చేయి చాపాలి, అంతేనే కాదు. ఇచ్చేటోళ్ళు కూడా ఇచ్చి ఒక 2 దెబ్బలు కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు, అంతేనే కాదు. అట్లాంటి పరిస్థితి ఎవరికి రాదు. అందుకని ఈ బిజినెస్ బిల్డ్ చేస్తే కనీసం డబ్బులకు ఎక్కడ కొదవ ఉండకుండా ఈ బిజినెస్ ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.